రాజశేఖర్ గారితో చాలా మంచి సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ చేశారు ఈ తరం ఫిల్మ్స్లో. మరి ఆయన టైమింగ్స్ ఈ టైంకి అంటే మధ్యాహ్నం అట్లా వచ్చేది మీకు ఎప్పుడు అనిపించలేదా? సార్ టోటల్ ఇండస్ట్రీలో అనుకుంటారు ఒక బాబురావుకి బాగా వెళ్తాడు, వాళ్ళ ఫ్రెండ్షిప్ వేరు, అందరికీ లేట్గా వస్తాడు అనుకునేవాళ్ళండి. ఏం కాదు, నాకు అంతే, బయటకు వచ్చిన వాళ్ళే. కాకపోతే మనం ఎక్స్పెక్ట్ చేసే తను లేని ఏదో ముందు ప్లాన్ చేసుకుని తను వచ్చిన తర్వాత. కాకపోతే ఒకటండి, తనలో ఉన్న మంచి సుగుణం ఏంటంటే వన్స్ షూటింగ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇదిగో ఇప్పుడు మళ్ళీ ఈవినింగ్ నాకు ఇన్ని గంటలకు వెళ్ళిపోవాలా, ఇది మళ్ళీ తెల్లారేంత వరకు చేయమన్నా చేస్తాడు. ఓకే ఓకే. బట్ లేట్గా రావటం అనేది కామన్ అందరితో పాటు నేను. కాకపోతే నేను దగ్గరుండి మరి లేపి బాత్రూమ్కి పంపించి అంటే అంత చొరవ ఉండేది, ఫ్రెండ్షిప్ ఉండేది. రోజా గారిది ఫస్ట్ ఫిల్ము విలన్ క్యారెక్టర్. అవును, ఆల్మోస్ట్ నంది అవార్డు, ప్రేమ తపస్సు, నంది అవార్డు వచ్చేది మీకు. దానిలో కాదు, నవయుగం అని ఫస్ట్ సినిమా అండి నాది. విలన్ క్యారెక్టర్ నవయుగంలోనా? నవయుగం ఫస్ట్ సినిమా. నవయుగంలో కృష్ణరాజు గారు అన్నారండి, అంటే ప్యానెల్లో అప్పుడు జూరీ మెంబర్ అయినా, ఆ సంవత్సరం నువ్వు ప్లస్ నీ సినిమాలోనే ఆ దేవరాజు మీ ఇద్దరికే వచ్చింది కాంపిటీషను. మీ ఇద్దరిలోనూ సరే తను స్వతహాగా డబ్బింగ్ కూడా చెప్పాడు కదా బాబురావు అని నేను నీ కోటేసా. బట్ తను ఇంకా న్యాచురల్గా ఉన్నాడు, నువ్వు కొంచెం పట్టి ఫస్ట్ సినిమా కదా అక్కడక్కడ సీన్లో కాస్త ఇదిగా చేసినట్టుంది. అతను చాలా ఫ్రీగా చేశాడు. తను అప్పటికే బోల్డ్ అంత ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ దేవరాజు, ఎర్రమందారంలో. సో అది నా సినిమాకే పోటీ అనమాట, అతనికి ఇచ్చామని చెప్పి అన్నారు. ఎర్రమందారంకి పోటీ వేయొచ్చులేండి. ఎర్రమందారం బాగా చేశాడు, నో డౌట్. వద్దనుకున్నారా యాక్టింగ్? అసలు ఎక్కడ తర్వాత యాక్టింగ్ సైడే లేరు మీరు? సార్ నాకు స్వతహాగా పెద్ద ఇంట్రెస్ట్ లేదు, అండ్ అట్ ది సేమ్ టైం ఈ సినిమాలు పెద్దగా ఆడి చావాల. నేను విలన్గా యాక్ట్ చేసిన సినిమాలు నవయుగం ఓకే, ఏదో జస్ట్ యావరేజ్గా వెళ్ళిపోయింది. బట్ అతను అదే బాబురావు బాగా చేశాడని పేరు వచ్చింది. రెండో సినిమా ప్రేమ తపస్సు, అది పెద్దగా జనాలు చూడలే. బట్ దాంట్లో బాగా చేశా, ఉన్నదే లిమిటెడ్ క్యారెక్టర్ బట్ బాగుంది. దాని తర్వాత రగులుతున్న భారతం అని ఒక సినిమా చేశానండి. ఇక సినిమాలు సినిమాల్లో చేసే ఉద్దేశం లేదు నాకు అప్పటికి. ఓకే, రగులుతున్న భారతం ఇట్లా అడిగితే వద్దు అన్నాను, కానీ వాళ్ళు కాదండి అదండి ఇదండి అని 2-3 సార్లు అడిగేటప్పటికి చేస్తానన్న. ఎందుకంటే అందులో అక్కినేని నాగేశ్వరరావు ఉన్నారు హీరో, ఆయన తర్వాత దాసరి నారాయణరావు గారు ఉన్నారు, జగపతి బాబు. అసలు అక్కినేని నాగేశ్వరరావు అంత లెజెండరీ ఆర్టిస్టు, అసలు ఒకప్పుడు కళల రాకుమారుడు కదా, అలాంటి ఆయనతోటి యాక్ట్ చేసే అవకాశం కదా, ఎందుకు మిస్ చేసుకోవాలి? పైగా దాసరి నారాయణరావు గారు ఏస్ డైరెక్టర్, వీళ్ళతోటి యాక్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పని అది ఒప్పుకొని చేశా. అది అసలు మరీ డిజాస్టర్ అయిపోయింది. ఓకే ఓకే ఓకే, అట్లా అయిపోయింది. ఇంకెవడొస్తాడు మన దగ్గరికి? ఓకే, ఆ సెంటిమెంట్ నడుస్తూ ఉంటుంది కదా. మీరు బయట ఎన్టీఆర్ గారు ఇష్టం అని అంటారు, మీకు ఇష్టమైన వ్యక్తి నాగేశ్వరరావు గారు? అట్లేం కాదండి, కాదా? నాకు ఎన్టీఆర్ అంటే పిచ్చ. ఒక దశ వరకు అసలు పిచ్చ ఫ్యానటిజం రామారావు గారు అంటే. ఓకే, అదే సీనియర్ నా రామారావు, ఎన్టీఆర్ గారు. ఒక మెచ్యూరిటీ, ఒక డిగ్రీ లెవెల్కి వచ్చేపాటికండి అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాలు కూడా బాగా చూసేవాడిని. బాగా అంటే నాకు ఫస్ట్ బాగా నచ్చిన సినిమా, డిగ్రీకి కూడా రాలేదు అప్పుడు, పియూసీ అనుకుంటా, అక్కినేని నాగేశ్వరరావు గారు మధుసూదన్ రావు గారు వీళ్ళిద్దరూ కలిసి ఒక బ్యాన్ రోడ్ పెట్టారు సార్. అదేదో గుర్తు రావట్లేదు కానీ సుడిగుండాలు సినిమా సుడిగుండాలు. వాళ్ళిద్దరు ప్రొడ్యూసర్స్, ఆదుర్తి సుబ్బారావు గారు డైరెక్టర్. ఓకే,
అది వండర్ఫుల్ మూవీ అండి సార్. అందులో అక్కినేని నాగేశ్వరరావు డైలాగులు అన్నీ అప్పచెప్తాను నేను. ఓకే ఓకే. ఆ సినిమా మ్యాట్నీకి వెళ్తే నాకు విపరీతంగా నచ్చేసింది. ఫస్ట్ టైం థియేటర్లో షౌట్స్, ఆయన డైలాగ్ షౌట్లు కొట్టింది నేను కొట్టిన తర్వాత థియేటర్ అంతా చప్పట్లు కొట్టింది. ఓకే 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 ఓకే. థియేటర్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ బుకింగ్ లైన్లో నిలబడి మళ్ళీ టికెట్ తీసుకొని మళ్ళీ ఫస్ట్ షో చూసాను. ఓకే. సుడిగుండాలి, బహుశా మీరు చూడండి, యూట్యూబ్లో దొరుకుతుంది. చాలా మంచి సినిమా అది. నాగేశ్వరరావు గారి సొంత సినిమా. అలాంటి కొన్ని చూసినప్పుడు నాగేశ్వరరావు గారు బ్రహ్మాండంగా చేస్తారు. అంటే కొంచెం సోఫిస్టికేషను, స్టైల్, ఆ డైలాగ్ డిక్షన్స్లో ఎక్కడ గుచ్చాలి, ఎక్కడ తీయ, ఇట్లాంటివన్నీ సోషల్ మూవీస్లో వచ్చేటప్పటికి కాస్త బాగా నచ్చేవారు ఆయన. అలాంటి ఆయనతోటి యాక్ట్ చేయటం, వాళ్ళిద్దరూ డెఫినెట్గా అసలు మనకి లెజెండ్స్. వీళ్ళిద్దరు మనుషులు కాదు ఇంకేదో అనుకునేవాళ్ళం మేము చిన్నప్పుడు. బళ్ళోకి టైంలో, స్కూల్కి వెళ్ళే టైంలో వాళ్ళు అసలు ఎక్కడుంటారు, ఎలా తింటారు, ఎట్లా నిద్రపోతారా, వాళ్ళు అసలు మనుషులా, అలా అనుకునేవాళ్ళం కదా. కరెక్ట్, నిజమే. సో ఆ సినిమా ఒకటి చేశారు. అభిమానం ఉన్నప్పుడు ఇంకా వేరే రకంగా ఉంటుంది కదా. ఆయన బాగానే క్లోజ్గానే మాట్లాడారు. ప్రొడ్యూసర్ గారని పరిచయం చేశారు. ఎవరు పరిచయం లేదు కదండి, నేను శుభ్రంగా సినిమాలు తీసుకోవచ్చు కదా, యాక్షన్కి ఎందుకు వచ్చారు అని అన్నాడు. నా దగ్గర సమాధానం లేదు. ఓ ప్రొడ్యూసర్ అయితే ఈ ఆర్టిస్టులకి అందరికీ కేరళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ డోర్లు తెరిచి వాళ్ళకి నమస్కారాలు కొట్టి వాళ్ళ చుట్టూ తిరగాల్సిన కర్మ ఎందుకనే ఆయనే చెప్పాడు సమాధానం. మళ్ళీ చేతులు కట్టుకొని ఓకే అలా సరదాగా మాట్లాడేవారు. ఏదైనా రేప్ సీన్ ఒకటి ఉంది దాంట్లో, దివ్య భారతి హీరోయిన్. దాంట్లో జస్ట్ అటెంప్ట్ అండి, రేప్ అండి, పెద్ద సీన్ ఏం కాదు. పెద్ద రేప్ ఏమిటి ప్రొడ్యూసర్ గారు కాదు, ఇవాళ రేప్ సీన్ అట్టు కదా, ఎంజాయ్ ది రేప్ అన్నాడు. సార్ ఇప్పుడేం పర్లేదులేండి, బాగానే ఉంది. వెనకటి రోజుల్లో అయితే కొంచెం కష్టపడాల్సి వచ్చేది.